రైట్ న్యూస్ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా త్వరలో బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు నుంచి నీరు విడుదల చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా చెరువుగట్టులో వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా శివపార్వతుల కళ్యాణంలో పాల్గొన్నారు. బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు మొదటి విడతలో 60,000 ఎకరాలకు నీరు విడుదల చేస్తామన్నారు. నల్లగొండ జిల్లాలో ప్రస్తుతం నీరు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. బ్రాహ్మణ వెల్లంల ఎస్ఎల్బీసీ డిండి ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు. ఈ దేవస్థానం హైవేకు దగ్గరగా ఉండడం, ఎల్లారెడ్డిపురం నల్గొండ టౌన్ దగ్గరగా ఉండడం, ఇప్పటికే ప్రతి అమావాస్య రోజు కూడా వేలాది మందిగా వస్తుంటారు భక్తులు. గతంలో ఘాట్ రోడ్ కానీ ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు చేశాం, కళ్యాణ మండపం కట్టించాం. మళ్ళా రాబో కాలంలో ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి, గతంలో ముఖ్యమంత్రి గారు వస్తానని చెప్పింది రాలే. ఈసారి బ్రాహ్మణ ప్రాజెక్టు నీటి విడుదల కార్యక్రమంగా 3 నెలల్లో మొదటి విడుదలగా 60,000 ఎకరాలు నీళ్లు చేయబోతున్నాం. దానికోసం రోజు ఫాలో చేస్తున్నాం. నేను ఎమ్మెల్యే గారు నీటి విడుదల చేసే సందర్భంగా యూనివర్సిటీతో పాటు ఈ పుణ్యక్షేత్రాలు కూడా చూపించి, ఇక్కడ రివ్యూ చేసి, ఇంకా అన్ని వసతులు కల్పించి ఘాట్ రోడ్ కూడా 2వ ఘాట్ రోడ్ గా చేసుకుంటూ వసతులు వచ్చిన భక్తుల పడుకునే విధంగా కొన్ని డార్బెట్లు పెట్టడం, ఆయన స్థలం దక్కన ఏ విధంగా అభివృద్ధి ఆలోచించుకొని చేస్తాం. మరొకసారి చెరువుగట్టి భక్తులందరూ కూడా విచ్చేసి ఆ స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలని చుట్టుపక్కల గ్రామాలందరూ చెప్తున్నాం.